అప్పటి వరకు ఇండియన్ మూవీ అంటే హిందీ సినిమా మాత్రమే. బాహుబలి ఎంట్రీ తర్వాత ఇండియన్ మూవీ అంటే తెలుగు సినిమా అయింది. తెలుగు సినిమాకు అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకొచ్చిన బాహుబలి రిలీజ్ అయి 10 ఏళ్లైంది. 2015 జూలై 10న రిలీజ్ అయిన ఈ సినిమా మళ్ళీ థియేటర్స్లోకి వస్తోంది. అయితే అన్ని సినిమాలాగా రీ రిలీజ్ పేరుతో కాదు, ది ఎపిక్ గా ముందుకొస్తోంది. బాహుబలితో పాన్ ఇండియాకు రాజమౌళి దారి చూపించాడు. సాధ్యం కానిది సుసాధ్యం చేశాడు. ఇప్పటి పాన్ ఇండియా మూవీస్ కు 2-3 పార్టులకు ఓ ఇన్స్పిరేషన్ గా నిలిచిందే. బాహుబలి రిలీజ్ అయి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రాజమౌళి ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టాడు. బాహుబలి ఎన్నో ప్రయాణాలకు నాందే, మరెన్నో మధుర జ్ఞాపకాలు, ఎందరికో స్ఫూర్తి అని రాసుకొచ్చాడు. బాహుబలి లేకపోతే పొన్నియిన్ సెల్వన్ లేదని మణిరత్నం పేర్కొనడం విశేషం. పొన్నియిన్ సెల్వన్ ప్రమోషన్ కు హైదరాబాద్ వచ్చిన ప్రతిసారి రాజమౌళి గురించే మాట్లాడాడు మణిరత్నం. పొన్నియిన్ సెల్వన్ 2 ప్రీ రిలీజ్ లో కూడా రాజమౌళి ప్రస్తావన తీసుకొచ్చారు. బాహుబలి లేకపోతే పిఎస్ లేదని, చారిత్రాత్మక చిత్రాలు తీసే ఆత్మవిశ్వాసాన్ని రాజమౌళి బాహుబలితో ఇచ్చాడన్నారు మణిరత్నం. బాహుబలి రిలీజ్ అయి 10 ఏళ్లైన సందర్భంగా బిగ్ అనౌన్స్మెంట్ చేశారు మేకర్స్. బాహుబలి 2 పార్టులను కలిపి ఒక్కటే సినిమాగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. బాహుబలి ది ఎపిక్ పేరుతో అక్టోబర్ 31న థియేటర్స్ లోకి తీసుకొస్తున్నారు. ఫస్ట్ పార్ట్ 2 గంటల 38 నిమిషాలతో, బాహుబలి 2 2 గంటల 54 నిమిషాలతో రిలీజ్ అయ్యింది. దాదాపు 6 గంటల సినిమాను 3 గంటల సినిమాగా తీసుకొస్తారని తెలిసిందే. మూల కథ చెడకుండా, కథనం తేడా రాకుండా కొన్ని సీన్స్, ఫైట్స్, సాంగ్స్ తీసేసి బాహుబలి ది ఎపిక్ గా రిలీజ్ చేస్తారట. ఎన్నో రికార్డులు క్రియేట్ చేసిన బాహుబలి రీ రిలీజ్ ట్రెండ్ లోనూ కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందేమో చూడాలి మరి. బాహుబలి రిజల్ట్ కు, రేటింగ్ కు సంబంధమే లేదు. సినిమా బాగోలేదంటూ రివ్యూ రైటర్స్ ఇచ్చిన రేటింగ్ కు రాజమౌళి షాక్ అయ్యాడు. ఏం చెయ్యాలో తెలియని పరిస్థితి, డీలా పడిపోయాడు. నెగిటివ్ రివ్యూ రేటింగ్స్ స్ప్రెడ్ అయినా ఆడియన్స్ మాత్రం థియేటర్స్ కు రావడం తగ్గలేదు. పాజిటివ్ టాక్ ని స్ప్రెడ్ చేస్తూ సినిమాలో హీరో శివలింగాన్ని భుజానికెత్తుకున్నట్టు పాన్ ఇండియా ఆడియన్స్ బాహుబలిని నెత్తిన పెట్టుకుని శిఖరాగ్రంలో నిలబెట్టారు. బాహుబలి కోసం ఒకరిననుకుంటే మరొకరు నటించారు. విలన్ గా హాలీవుడ్ స్టార్ జేసన్ మమోవాను అనుకుంటే కుదరలేదు. ప్రభాస్ కు తగ్గ హైట్, వెయిట్ రీత్యా రానాను సెలెక్ట్ చేశారు. ఇక శివగామి రోల్ కోసం ముందుగా శ్రీదేవిని సంప్రదించాడు జక్కన్న. ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంతో ఆ ఛాన్స్ రమ్యకృష్ణను వరించింది. ఇక కట్టప్ప రోల్ కోసం సంజయ్ దత్ ను ముందు అనుకున్నా ఆయన అందుబాటులో లేకపోవడంతో సత్యరాజ్ ను తీసుకున్నారు. బాహుబలి రిలీజ్ అయి 10 ఏళ్లైనా, బాహుబలి 2 వచ్చి 7 ఏళ్లైనా ఇప్పటికీ హైయెస్ట్ ప్రాఫిట్ మూవీ అంటే ఈ సినిమాలే. థియేటర్స్ దగ్గర ఆడియన్స్ సునామీ ఎలా ఉంటుందో చూపించింది. నెల రోజుల పాటు టికెట్స్ దొరకపోవటం, రిలీజ్ అయిన ప్రతి భాషలోనూ రికార్డ్స్ క్రియేట్ చేయటం, ఇలా పాన్ ఇండియా రేంజ్ మార్కెట్ ఎలా ఉంటుందో చెప్పింది బాహుబలి. భారీ లాభాలు ఎలా ఉంటాయో ఇండియన్ స్క్రీన్ కి రుచి చూపించిన సినిమా బాహుబలి. ఫస్ట్ పార్ట్ వరల్డ్ వైడ్ గా థియేట్రికల్ బిజినెస్ 118 కోట్లకు జరిగితే 605 కోట్ల గ్రాస్, 304 కోట్ల షేర్ తీసుకొచ్చింది. 186 కోట్ల ప్రాఫిట్ తో డిస్ట్రిబ్యూటర్స్ కి భారీ లాభాలిచ్చింది. బాహుబలిని మించి బాహుబలి 2 లాభాల పంట పండించింది. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్న ఆసక్తికరమైన పాయింట్ పార్ట్ 2 పై అంచనాలు పెంచేసింది. బాహుబలి థియేట్రికల్ రైట్స్ 118 కోట్లయితే పార్ట్ 2 దగ్గరకు వచ్చేసరికి 325 కోట్లకు బిజినెస్ జరుపుకుంది. బాహుబలి 2 విషయంలో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ తుఫానే. వరల్డ్ వైడ్ గా అన్ని భాషల్లో కలిపి 1810 కోట్ల గ్రాస్, 860 కోట్ల షేర్ రాబట్టింది. 508 కోట్ల ప్రాఫిట్ తో ఇప్పటికీ టాప్ ప్లేస్ లో ఉంది. కేజీఎఫ్ హిందీలో బాహుబలి 2 కంటే ఎక్కువ కలెక్ట్ చేసిన ఓ విషయంలో మాత్రం మన సినిమానే గ్రేట్. బాహుబలి 2 కంటే దంగల్ ఎక్కువ కలెక్ట్ చేసిన ఆ ఒక్క విషయంలో బాహుబలి 2 రికార్డ్ బ్రేక్ చేయలేకపోయింది. ఎన్ని సినిమాలు వచ్చినా అవన్నీ బాహుబలి 2లో సగం మాత్రమే. బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ వెల్లడించిన ఆ ఇంట్రెస్టింగ్ రికార్డ్ ఏంటో మనము చూసిద్దామా? నిర్మాత శోభు యార్లగడ్డ ఓ ఇంటర్వ్యూలో బాహుబలి 2కి సంబంధించి ఆసక్తికరమైన విషయాన్ని తెలిపారు. టికెట్ల అమ్మకాల్లో ఇప్పటికీ బాహుబలి 2 రికార్డ్ ని ఎవరూ టచ్ చేయలేదన్నారు. బాహుబలి 2 ఏకంగా 10 కోట్లకు పైగా టికెట్స్ అమ్ముడయ్యాయని, ఆ తర్వాత వచ్చిన హిట్స్ RRR, KGF 2 ఇందులో సగం టికెట్లు మాత్రమే అమ్ముడైనట్లు తెలిపారు. ఇండియాలో 13 కోట్ల టికెట్లు అమ్ముడైన షోలే టాప్ ప్లేస్ లో నిలిచిందని, ఈ సినిమా సంవత్సరాల తరబడి ఆడటం కారణంగానే ఈ ఘనత సాధించింది అన్నారు శోభు యార్లగడ్డ. బాహుబలి 2 తక్కువ థియేట్రికల్ రన్ లో 10 కోట్ల మార్కు దాటిందని, ఇప్పటి సినిమాల్లో దీన్ని టచ్ చేసే సినిమా ఏదీ లేదన్నారు. బాహుబలి 2తో పోలిస్తే ప్రెజెంట్ టికెట్ రేట్స్ బాగా పెరిగాయి. అలాగే రిలీజ్ చేసే థియేటర్స్ సంఖ్య కూడా పెరిగినా బాహుబలి 2 వసూళ్లను దాటలేకపోయాయి. బాహుబలి 2 వచ్చి 8 ఏళ్లు దాటింది. రాజమౌళిని డైరెక్ట్ చేసిన RRR హిట్ అయి తెలుగులో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసిన 5 కోట్ల టికెట్లే అమ్ముడయ్యాయి. కల్కి, పుష్ప వంటి హిట్స్ వచ్చినా వసూళ్ల పరంగా, టికెట్ల అమ్మకాల పరంగా
బాహుబలి 2ని ఎవ్వరూ టచ్ చేయలేదు. మరి జక్కన్నే తన రికార్డ్ని బ్రేక్ చేస్తాడేమో చూడాలి. నయన్ విఘ్నేష్ శివన్ విడిపోయే వరకు కొందరికి నిద్ర పట్టడం లేదా? నయనతార డివోర్స్ తీసుకునేదాకా గాసిప్స్ పుట్టిస్తూనే ఉంటారా? కలిసున్న జంటని ఎందుకు విడగొడుతున్నారు? నయన్ పర్సనల్ లైఫ్ పై అంతలా పగ పెంచుకుందెవరు? చూద్దామా? నయనతార విఘ్నేష్ శివన్ విడిపోయారు అన్న గాసిప్ పుట్టించడానికి గాసిప్ రాయిళ్లకు ఇక కష్టమే. నయన్ జీవితంలోకి తొంగి చూసినట్టు మనస్పర్ధలొచ్చాయి, విడిపోయారంటూ వార్తలను క్రియేట్ చేస్తున్నారు. వీటికి వివరణ ఇవ్వడం శుద్ధ దండగా అనుకున్న నయన్ సింపుల్ గా ఒక ఫోటోతో గాసిప్ రాయిల్లా నోరు మూయిస్తోంది. నయనతార విఘ్నేష్ శివన్ రిలేషన్ లో ఉన్నప్పుడే విడిపోతున్నారంటూ స్టోరీస్ రాశారు. పెళ్లి పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఇలాంటి కథలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. ప్రతిసారి వీటన్నింటికీ ఫోటో ఒకటే సమాధానం. భర్తతో దిగిన ఫోటోస్ ని షేర్ చేస్తూ అసత్య ప్రచారానికి ఫుల్ స్టాప్ పెడుతోంది. లేటెస్ట్ గా ఇన్స్టా స్టోరీలో అన్యోన్యంగా కనిపించిన ఫోటో షేర్ చేసి మాపై వచ్చే సిల్లీ న్యూస్ కి మా రియాక్షన్ ఇదే అంటూ రాసుకొచ్చింది నయన్. కలిసున్నాం మొర్రో అని ఎంత మొత్తుకున్నా కట్టుకథలను అల్లుతూనే ఉన్నారు. విఘ్నేష్ తో కలిసి ఫారెన్ ట్రిప్ కి వెళ్లినా కలిసే ఉన్న ఫోటోస్ వీడియోస్ షేర్ చేస్తున్నా వీళ్ళు కలిసి ఉండటం కొందరికి నచ్చడం లేదు. కాపురంలో నిప్పులు పోస్తూనే ఉన్నారు. ఇవేవి పట్టించుకోని నయన్ సింపుల్ గా ఫోటో షేర్ చేసి లైట్ గా తీసుకుంటోంది. ప్రెజెంట్ నయన్ చిరంజీవి అనిల్ రావిపూడి సినిమాలో యష్ టాక్సిక్ లో నటిస్తోంది. ప్రదీప్ రంగనాథన్ హీరోగా లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు విఘ్నేష్ శివన్. రణబీర్ కపూర్, సాయి పల్లవి రాముడు సీతగా నటిస్తోన్న హిందీ రామాయణ్ బడ్జెట్ రెమ్యునరేషన్ గురించి పెద్ద చర్చ నడుస్తోంది. రాముడిగా నటించడానికి రణబీర్ 100 కోట్లు, రావణాసుడిగా నటిస్తున్న యష్ కూడా 100 కోట్లు తీసుకుంటున్నారు అని టాక్. మరి సాయి పల్లవి రెమ్యునరేషన్ ఎంత? వాట్స్ ది స్టోరీ? అమరన్ రిలీజ్ తర్వాత సాయి పల్లవి బాక్స్ ఆఫీస్ క్వీన్ అయిపోయింది. సాయి పల్లవి యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకున్నారు. క్లైమాక్స్ లో ఈ అమ్మడి పెర్ఫార్మెన్స్ కు ఫిదా అయిపోయారు ఆడియన్స్. యాక్టింగ్, డాన్సింగ్ తో హైబ్రిడ్ పిల్ల హై రేంజ్ కు వెళ్లిపోయింది. ఈ యాక్టింగ్ స్కిల్స్ తో సాయి పల్లవికి సూపర్ స్టార్డమ్ తో పాటు భారీ రెమ్యూనరేషన్ తీసుకొచ్చింది. సాయి పల్లవి రెమ్యూనరేషన్ నయనతార వంటి స్టార్స్ పారితోషికాన్ని దాటిపోయింది. బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ తీసుకునే రెమ్యూనరేషన్ తో పోలిస్తే టాప్ 3లో ఉందా అన్న టాక్ నడుస్తోంది. అమరన్ హిట్ కు ముందే సాయి పల్లవి రెమ్యూనరేషన్ కు రెక్కలొచ్చాయి. హిందీ మైథలాజికల్ మూవీ రామాయణ ఈ అమ్మడి పారితోషికాన్ని పెంచేసింది. క్యారెక్టర్ నచ్చితే గానీ సైన్ చేయని సాయి పల్లవి ప్రస్తుతం పెర్ఫార్మెన్స్ రోల్స్ తో పండుగ చేసుకుంటోంది. సాయి పల్లవి తెలుగు, తమిళం కంటే బాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది. హిందీలో ఏకంగా 2 సినిమాలు చేస్తోంది. అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ తో జతకడుతూ హిందీలోకి అడుగుపెట్టి ప్రతిష్టాత్మక రామాయణంలో సీతగా నటిస్తోంది. దంగల్ తీసిన నితేష్ తివారీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని రామాయణ్ తీస్తున్నాడు. సీతగా చాలా మంది పేర్లు బయటకొచ్చినా చివరికి ఈ అరుదైన ఛాన్స్ సాయి పల్లవిని వరించింది. ఇప్పటివరకు సినిమాకు 3 నుంచి 4 కోట్లు తీసుకునే ఈ టాలెంటెడ్ హీరోయిన్ రామాయణం కోసం 12 కోట్లు ఇచ్చారట. రామాయణ 2 పార్ట్లుగా రూపొందుతోంది. ఒక్కో పార్ట్ కు 6 కోట్లు ఇచ్చినట్లు సమాచారం. అమీర్ ఖాన్ ఎంత కష్టపడినా పూర్వ వైభవం రావడం లేదా? అందుకే హిందీ సినిమాల కంటే సౌత్ మూవీస్ పై ఇంట్రెస్ట్ పెట్టాడా? అందుకే తెలుగు, తమిళంలో ఛాన్స్లు వస్తే వదిలిపెట్టడం లేదా? కూలీలో గెస్ట్ అపీరెన్స్ ఇస్తూ కోలీవుడ్లోకి అడుగుపెట్టాడు. మరి ఏ సినిమాతో తెలుగులోకి వస్తున్నాడు? చూద్దామా? సితారే జమీన్ పర్ రిలీజ్ తర్వాత అమీర్ ఖాన్ నటించే సినిమా ఏంటి అంటే సన్నీ డియోల్ హీరోగా లాహోర్ 1947 మూవీని నిర్మిస్తూ గెస్ట్ అపియరెన్స్ ఇస్తున్నాడు. స్పెషల్ అపీరియన్స్ ఇస్తున్న రజనీకాంత్ కూలీ ఆగస్టు 14న రిలీజ్ అవుతోంది. తెలుగులో ఓ సినిమాను సైలెంట్ గా ఓకే చేసినట్టు తెలిసింది. అమీర్ ఖాన్ తెలుగులో నటిస్తున్నాడా అన్న క్వశ్చన్ కు త్వరలో ఫుల్ స్టాప్ పడనుంది. విచిత్రం ఏంటంటే జాతిరత్నాలతో గుర్తింపు తెచ్చుకున్న ఎంటర్టైన్మెంట్ డైరెక్టర్ అనుదీప్ తో అమీర్ ఖాన్ వర్క్ చేయడం విశేషం. కూలీలో గెస్ట్ రోల్లా కాకుండా తెలుగులో హీరోలా నటించనున్నాడు మిస్టర్ పర్ఫెక్ట్. జాతిరత్నాలు హిట్ తర్వాత కేవీ అనుదీప్ తీసిన ప్రిన్స్ ఫ్లాప్ అయింది. శివకార్తికేయన్ హీరో కావడంతో తమిళ తంబిలు దర్శకుడిపై విమర్శలతో విరుచుకుపడ్డారు. ప్రస్తుతం విశ్వక్సేన్ తో ఫంకీ మూవీని సైలెంట్ గా తీస్తున్నాడు. ఇలా అంతంత మాత్రంగానే కెరియర్ ఉన్న అనుదీప్ అమీర్ ఖాన్ కు ఏ కథ వినిపించి ఒప్పించాడంటూ చర్చ జరుగుతోంది. విజయ్ సేతుపతి సినిమా అంటే కొత్తగా, డిఫరెంట్ గా ఉంటుంది. ఈ నమ్మకాన్ని మరోసారి నిలబెట్టుకున్నాడు. కొత్త సినిమా టీజర్ చూస్తుంటే మరోసారి ఫ్యామిలీ మ్యాన్ అవతారం ఎత్తాడు అనిపిస్తోంది. ఎలాగో మీరే చూడండి. విలక్షణ నటుడు విజయ్ సేతుపతి, నిత్యా మీనన్ జంటగా నటించిన తమిళ చిత్రం తలైవాన్ తలైవి తెలుగులో సార్ మేడంగా రిలీజ్ అవుతోంది. 2 భాషల్లో ఒకేసారి రిలీజ్ చేస్తున్నారు. విజయ్, నిత్య మధ్యతరగతి భార్య భర్తల్లా కనిపించి ఆకట్టుకున్నారు. పాండిరాజ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది.
వరుస ఫెయిల్యూర్స్ తో ఉన్న పూరీపై రొటీన్ మార్క్ పడిందే. పూరి జగన్నాథ్ విజయ్తో సినిమా అనౌన్స్ చేయడంతో దర్శకుడు రొటీన్ గా కాకుండా ఈసారి డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తాడు అనిపిస్తోంది. సినిమా షూటింగ్ ఈ మధ్యనే మొదలయ్యింది. ఇందులో టబు ఇంపార్టెంట్ రోల్లో కనిపించనుంది. విజయ్తో సంయుక్త మీనన్ జత కడుతోంది.